బెంగాల్లో మిగతా అన్ని చోట్ల 13 రాష్ట్రాలు జరుగుతున్న బెంగాలే బాగా ప్రచారంలోకి వస్తుంది. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ సిస్టమ్ బిగిన్ చేసి అక్కడ ఎప్పుడైతే చనిపోయినటువంటోళ్ళు తర్వాతన ఈ దొంగ ఓట్లు లేకపోతే 4, 5 ఓట్లు ఉన్నోళ్ళది వెతకడం ప్రారంభిస్తే అన్నిటికంటే ముందు బంగ్లాదేశ్ నుండి అక్రమ మార్గాల్లో భారత్‌లోకి చొరబడి దర్జాగా బ్రతికేస్తూ భారత్ ఐడీలతో ఉన్నటువంటోళ్ళు ఈజీగా దొరికిపోతున్నారు. ఈజీగా తెలిసిపోతున్నారు. వాళ్ళ బంగ్లాదేశీ మూలాలు ఈజీగా కనిపెట్టబడుతున్నాయి. వాళ్ళ దగ్గర ఏ గుర్తింపు కార్డులు ఉన్నా. దాంతో వాళ్ళని బీఎస్ఎఫ్ పట్టుకుంటోంది. ఇప్పటికి 400 మంది దొరికారు అట్లాగా. అంటే ఓ పక్కన అధికార యంత్రాంగం ఏమో అది చెకప్ చేస్తది. అది చెకప్ చేసిన టైంలో బీఎస్ఎఫ్ వాళ్ళు పక్కన ఉంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో 400 మంది అక్రమ చొరబాటుదారులు దొరికారు. వాళ్ళని పట్టుకుని వాళ్ళని ఎవరిక్కడికి తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు ఇవి కూడా చూస్తున్నారు. ఇప్పటికే ఈడీలు, సిబిఐలు టోటల్ అన్ని వ్యవస్థలు కలిసి బెంగాల్లో చొరబాటుదారులను తరిమేసేటటువంటి దాంట్లో సిస్టమేటిక్‌గా పనిచేస్తున్నారు. మమతా బెనర్జీ దాన్ని తట్టుకోలేకనే రాజ్యాంగం పుస్తకం పట్టుకుని పబ్లిక్‌తో ర్యాలీ చేసింది. ఆ దరిద్రపు దానికి తెలియాల్సిందేంటంటే రాజ్యాంగం పాకిస్తానోడిని, బంగ్లాదేశోడిని ఈ దేశంలో హక్కులు కల్పించి మన దేశంలో ఉన్న వాళ్ళ హక్కులు కాలరాయమని చెప్పలేదు అన్న సంగతి తెలియాలి.